Psalm 115 and verse 12. 115వ కీర్తన 12వ వచనం అందరం కలిసి All చదువుతాం. of us together. అందరం కలిసి చదువుతాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. You know, whenever we come in the presence of the Lord to worship the Lord, there must be proper reason that we should worship Him. మనము ఆరాధన చేయుటకు ఆయన సన్నిధికి ఎప్పుడు వచ్చినప్పటికీ ఆరాధన చేయడానికి తగు కారణము మన దగ్గర ఉండాలి. Many times it has become a ritual. చాలాసార్లు ఇది ఒక ఆచారంగా ఉండిపోతుంది. That's why Lord said it should be truth and it should be led by the Spirit of God. అందుకే ఇది సత్యముతో ఉండాలని, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినదై ఉండాలని చెప్పాడు. And that worship directly reaches in the presence of the Lord without any hindrance in between. అలాంటి ఆరాధన ఏ ఆటంకం లేకుండా దేవుని దగ్గరికి చేరుతుంది. Now this particular verse says, of course in English it is said that the Lord hath been mindful of us. కాబట్టి మనము ఇంగ్లీష్ లో చూసినట్లయితే యెహోవా మమ్మను గురించిన మనస్సు కలిగి ఉన్నాడు లేదా మర్చిపోలేదు. And Telugu is also equally good. తెలుగు కూడా సమానంగానే బాగుంది అనుకో. The Lord has not forgotten. యెహోవా మమ్మను మర్చిపోలేదు అని ఉంది. What a encouragement it is. కాబట్టి ఎంతో ప్రోత్సాహకరమైన మాట. This one reason is enough for us to worship the Lord, pour our heart in His presence and keep on worshiping Him. కాబట్టి ఆయన సన్నిధిలో మన హృదయమును కుమ్మరించి ఆయన ఎడతెగక ఆరాధించుటకు ఒక్క కారణం చాలు. This is the complaint of most common, is a common complaint of most of the believers. కాబట్టి చాలా మంది విశ్వాసులకు ఇది సామాన్యంగా పోల్చి చెప్పే విషయం. Is a complaint. ఇది ఫిర్యాదు చేసే విషయం. Is a very common complaint of the believers. కాబట్టి విశ్వాసులు ఇది సాధారణంగా మనకు కనిపించే When ఫిర్యాదు. we have some problems ఏదైనా సమస్య వస్తే and our problems are not solved, ఆ సమస్యలు పరిష్కరించకపోతే, when we are sick, అనారోగ్యంలో ఉంటే we pray. ప్రార్థిస్తాం. Our sickness is not healed. మన అనారోగ్యం స్వస్థత పరచబడదు. We pray for some promotion. లేదా ఒక ఉద్యోగంలో పదోన్నతి కోసం We attend the interview ఇంటర్వ్యూకి వెళ్తాం. and we'll stand last. చివరి స్థానంలో నిలబడతాం. Nothing is happening properly. అరే ఏది కూడా సరిగా జరగటం లేదు అనుకుంటాం. Then what is the conclusion of all these things? కాబట్టి వీటన్నిటి విషయాల్లో ఉన్న కలవరం ఏంటి? Conclusion of all these things. Conclusion. తాత్పర్యం ఏంటి? చెప్పండి. సారాంశం. దేవుడు గట్టిగా చెప్పండి. అందరు మీరు చెప్తారు, నేను కూడా చెప్తాను. దేవుడు మర్చిపోయాడు. God has forgotten. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. What a easy thing to say. కాబట్టి చెప్పడానికి ఎంతో సులభమైన మాట. If really God hears you, if he hears these words, ఒకవేళ దేవుడు నిజంగా ఈ మాటలు వింటే how sorry he will be. ఎంత దుఃఖిస్తాడైనా. Can I forget you? నిన్ను నేను మర్చిపోగలనా? He said that can a suckling son be forgotten by the mother? కాబట్టి చంటి బిడ్డను అంటే పాలు తాగే చంటి బిడ్డను తల్లి మర్చునా అని అంటాడు. మర్చునా? మీరు చెప్పండి. మాటలు రావా? You will never forget. ఆయన ఎన్నడూ మర్చిపోడండి. But God says, అయితే దేవుడు అంటాడు, there are human beings. వీరు మనుషులు. They may forget. వాళ్ళు మర్చిపోతారు. I am not a human being. నేను మనుషుని గాను. Though they may forget, but I will not forget. వారు నన్ను మర్చినను నేను వారిని మర్చిపోజాలను. You know, these people of Israel, they were in the bondage, groaning, weeping, crying day and night because of the hard and severe slavery in Egypt for more than 430 years. కాబట్టి ఐగుప్తు దేశంలో దాదాపు 430 సంవత్సరాలు వెట్టి పనులు చేస్తూ ఆవిడ కఠినమైన అరాచకానికి అన్యాయానికి గురైన వారు ఎంతో కఠినమైపోయి ఇశ్రాయేలు అందరూ కూడా ఆ విధంగా హృదయంలో కఠినమైపోయారు. There were weeping and groaning among the people of God almost every day. కాబట్టి ప్రతి దినం కూడా దేవుని ప్రజలందరూ కూడా వారు రోదిస్తున్నారు, విలపిస్తున్నారు, మూలుగుతున్నారు. They have come to the conclusion saying that God has forgotten us. వారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అన్న సారాంశంకి వచ్చేసినారు. This is a very common thing. కాబట్టి సామాన్యమైన విషయం. I have done many times. నేను కూడా చేశాను. I might have preached on this word many times, but when the situation comes, many times that thought comes to me, why God has forgotten. అనేకసార్లు ఈ వర్షం మీద బోధించాను, కానీ పరిస్థితి వచ్చినప్పుడు, విషయం వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడా అని అనుకున్నాను. But here the word says, అయితే ఇక్కడ మాట అంటాడు, God has not forgotten us. యెహోవా మమ్మును మర్చిపోలేదు. That is enough. అది చాలు. That one word is enough to worship and keep on worshiping Him. ఆయన్ని ఆరాధించుటకు ఎడతెగకుండా ఆరాధించుటకు ఇది ఒక్క మాట చాలు. God remembered the covenant which He made with Abraham, Isaac and Jacob,
and he came down. దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ఆ నిబంధనను మర్చిపోలేదు, అందుకే దిగి వచ్చినాడు. And that's what he said to Moses, go and tell them God has come down. కాబట్టి మోషేతో అంటాడు, వెళ్ళి ఆ ప్రజలతో చెప్పు దేవుడు దిగి వచ్చెను అని. What made him to come down? ఆయన దిగి వచ్చాడా రావడానికి ఏంటి కారణం? Simple thing. సామాన్యమైన విషయం. He remembered. జ్ఞాపకం చేసుకున్నాడు. That's all. అంతే. He remembered the covenant which he made with Abraham and his great servants, and then he told to Moses, tell them that I have come down to deliver them. కాబట్టి అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న కారణమును బట్టి మోషేతో అంటాడు, ఆ ప్రజలతో వెళ్ళి చెప్పు నేను దిగి వచ్చితిని. He will never forget us. ఆయన ఎన్నడూ మనల్ని మర్చిపోడండి. Maybe someone sitting here, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరో ఒకరు, this may be working in your heart. బహుశా ఈ విషయం నీ హృదయంలో ఉండవచ్చు. Maybe 1 hour back you might have told. ఏదో ఒక గంట క్రితం నీ మాట అనిండవచ్చు. Maybe 1 day back you might have ఏదో told. ఒక దినం క్రితం నీ మాట అనిండవచ్చు. Maybe week back you might have told. ఓ వారం క్రితం నీ మాట అనిండవచ్చు. That God, why God has forgotten me. దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయాడు అని నువ్వు అనుకుండవచ్చు. No, I am not telling that you have committed a sin by saying that. అంటే అలాగూ మీరు అనుకుంటు ద్వారా చెప్పుడు ద్వారా పాపం చేశారు We are అంటే the human beings. మనం అందరం సామాన్యమైన Many మనుషులు. times such thing happens. చాలా సార్లు విషయాలు జరుగుతాయి. But God wants to remind again and again that I have not forgotten you. అయితే దేవుడు పదే పదే మనకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే నేను నిన్ను మర్చిపోలేదు. He is a mindful of us. నేను నీ పట్ల మనస్సు కలిగి ఉన్నాను. See, that is a very wonderful word, that he is always mindful of us. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మనస్సు మన గురించి మన మీద ఉందంట. అద్భుతమైన మాట అది. You know, when in our office we had a very big conference. మా ఆఫీస్ లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ వారు And ఏర్పాటు during చేశారు. that time there was normally there will be a high tea. ఆ దినాల్లో హైటీ అనే చిన్న పార్టీ లాగా ఉంటది అనమాట. High tea means the word, if anybody remembers, they will rush. హైటీ అంటే ఇంక అందరూ కూడా పరిగెత్తి వెళ్తారు ఆ విందుకు. So what happened? We have been given lot of a wonderful piece of cake and the biscuits and the mixture and so many things in one plate. కాబట్టి హైటీ విందు అంటే మిక్చరు, కేకులు, చాయ్, బిస్కెట్లు ఇవన్నీ కూడా అక్కడ పెడతారనమాట. And then we were about to eat. కాబట్టి ఇంకా మేము భోజనం అవన్నీ తినడానికి సిద్ధంగా ఉన్నాం. You know, I don't know what happened, why it has happened, and I mean on that particular day. ఆ దినము ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు. Suddenly I remembered my children. హఠాత్తుగా నాకు నా పిల్లలు గుర్తొచ్చారు. ఆ రోజు I was mindful of my children. నా బిడ్డల గురించి నా మనస్సు కలిగింది. You know what I have done? నేనేం చేసానో తెలుసా అండి? I had a bag. ఒక బ్యాగ్ ఉండింది నా దగ్గర. Very carefully so that no one can see. Of course it belongs to me. ఎవరు కూడా చూడకుండా చేద్దాం అనుకున్నా. అఫ్కోర్స్ అది నా కోసం పెట్టాను అనుకోండి. So slowly that whole thing I kept it in my bag. కాబట్టి మెల్లిగా ఉన్న పదార్థాలన్నీ కూడా బ్యాగ్ లో పెట్టేసుకున్నాను. And then when everything was over, కార్యక్రమం అయిపోయింది. straight I went to house. నేరుగా ఇంటికి వెళ్ళిపోయాను. I called my children. నా పిల్లల్ని పిలిచిన, I brought something for you. మీ కొరకు తెచ్చాను అన్నాను. And then I gave them. ఈ తెచ్చిన తినుబండారాలు వారికి ఇచ్చాను. Oh, what a joy. ఎంత సంతోషమో. I was mindful of them. నా బిడ్డల గురించి నేను మనస్సు కలిగినాను. How much more our Father is mindful of you and I. నీ గురించి నా గురించి మన తండ్రికి ఇంకెంత మనస్సు ఉంటుంది. He remembered his covenant. ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం He'll చేసుకున్నాడు. never forget his covenant. ఆయన నిబంధన ఎన్నడూ మర్చిపోలేడు ఆయన. You may be thinking that he has forgotten you, and this morning God is reminding particularly to you that he has not forgotten you. విశేషంగా నీ గురించి నీవు అనుకుండవచ్చు, నన్ను మర్చిపోయాడు దేవుడు అని. అందుకే విశేషంగా నీతోనే అంటున్నాడు, యెహోవాను మర్చిపోలేదు. And when Moses went and told to these people, ఇప్పుడు మోషే వెళ్ళి ప్రజలతో చెప్పాడు ఈ మాట. see, God has remembered you. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. Then they were very much surprised. వాళ్ళు ఆశ్చర్యపోయినారు. All the elders, Moses and Aaron went, all the elders came and gathered together. మోషే అహరోనులు వెళ్ళగానే పెద్దలందరిని సమకూర్చున్నారు. And then Moses explained them what has happened and how God has sent him to tell them that God has not forgotten them. కాబట్టి దేవుడు వారిని మర్చిపోలేదన్న విషయాన్ని దేవుడు ఎలా వివరించి మోషేకు చెప్పాడన్న విషయాలు పెద్దలకు తెలిపినాడు. He said that God has not forgotten you. యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు అన్న మాట అన్నాడు. When they heard this, ఈ మాట వినగానే what they have done? ఏమన్నారండి వాళ్ళు? ఏం చేశారు? They all worshipped the Lord. వాళ్ళు వెంటనే దేవుడిని ఆరాధించినారు. God has come down to deliver you. కాబట్టి దేవుడు మిమ్మల్ని విడిపించడానికే పంపించినాడు. When they heard this, ఈ మాట వినగానే, when they heard God has remembered, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, when they heard that God has not forgotten, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు వినగానే,
Just by hearing, they all worship the Lord. కేవలం మాట వినుటతోనే ఆరాధించడం మొదలుపెట్టినారు. Book of Exodus, నిర్గమాకాండం chapter 4. 4వ అధ్యాయం. Book of Exodus, chapter 4. నిర్గమాకాండం 4వ అధ్యాయం. Verse 30 and 31. 30-31 వచనాలు. Yes. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలు చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని just they heard. కేవలం విన్నారంతే. విని తల వంచుకొని నమస్కారం చేసిరి. They all worship the Lord. వారు వెంటనే అక్కడ ఆరాధించినారండి. They are not delivered. వారు ఇంకా విడిపించబడలేదు. Still they are in the bondage. ఇంకా బానిసత్వంలో ఉన్నారు. Still they were suffering. ఇంకా శ్రమలోనే ఉండినారు. Still they were groaning. ఇంకా మూలుగుతోనే ఉన్నారు. Still that slavery, the hard and cruel slavery was upon them. ఆ క్రూరమైన దాసత్వము బానిసత్వం యొక్క కాడి వారి మీద ఇంకా ఉంది. But one word has healed all these problems. అయితే ఒక్క మాట వారి సమస్యలన్నిటిని కూడా God పరిష్కరించాడు. has remembered you. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేశాడు. God has not forgotten you. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. When they heard this, they started worshiping. ఆ మాట వినగానే తల వంచి నమస్కారం చేసినారు. They said, this is enough for us. ఇది చాలు మాకు. What a comforting words to them. చూడండి వారికి ఈ మాటలు ఎంత ఆదరణ కలిగించి ఉన్నాయి. Again, during the time of kings, God has sent all the people of Israel to Babylon. మళ్ళీ రాజుల కాలంలో ఇశ్రాయేల్ అందరినీ కూడా బబులోను దేశానికి దేవుడు చెరగా తీసుకెళ్ళిపోయినాడు. And then they were slaves. మళ్ళీ అక్కడ బానిసలుగా తీర్చబడ్డారు. And they were very much sorrowful. మళ్ళీ అక్కడ దుఃఖంతో ఉండినారు. The Bible says they were weeping there. వారు అక్కడ రోదించిరి అని రాయబడింది. And they sat at the riverside. They hang their instrument to the tree because they were going through some problems. God is not there. God has forgotten. God is not helping us. Therefore, they said that we sat and wept there. కాబట్టి ఆ నది తీరమున ఆ చెట్టుకు వారి ఆయుధములను కలిగించి ఆ నది తీరమున నది ఒడ్డున మేము విలపించి ఏడ్చితిమి అని అంటారు. They were weeping. వాళ్ళు ఏడుస్తున్నారు. There is no one to remember us. వారిని విడిపించక ఎవరు లేరు. But then the word of God came. అయితే అక్కడ దేవుని వాక్యం వచ్చింది. And then they were delivered. అటు తర్వాత విడిపించబడిరి. And then they came. They never expected that they will see the Zion again. అంటే మళ్ళీ వారు సియోనును చూస్తారని వారు ఎన్నడూ అనుకోలేదు. They thought it is impossible. ఇది అసాధ్యం అనుకున్నారు. Who can do that? ఎవరు చేస్తారు ఈ పని? God has left us. దేవుడు మనల్ని విడిచిపెట్టినాడు. God has forgotten us. దేవుడు మనల్ని మర్చిపోయినాడు. We cannot see in our lives the Zion. మళ్ళీ మేము ఈ సియోనుని తిరిగి చూడలేము అనుకున్నారు. But suddenly one day అంటే హఠాత్తు ఒక దినము they were all found in Zion. వారందరూ కూడా సియోనులో కనపరుచుకున్నారు. Then they said, అప్పుడు అన్నారు, which is this city? అరే ఈ పట్టణం ఏంటిది? This is Zion. అరే ఇది సియోను పట్టణము. They could not believe. నమ్మలేకపోయినారు. When they saw the Zion, వారు సియోను చూడగానే ఏమైందంట? What happened? చెర నుంచి విడిపించబడిన వారందరూ సియోనుకు వచ్చినప్పుడు it was like a dream. వారికి కలగా ఉండెను. Is it Zion? ఇది సియోనేనా నిజంగా? Yes, it is Zion. అవును ఇది నిజమే. How could we come? ఎలాగ వచ్చింది? God has brought us back. దేవుడు మనల్ని తిరిగి తీసుకొచ్చినాడు. Then next word what is this? ఆ తర్వాత మాట ఏముందండి? వారి యంగ్ పీపుల్ ఏమైంది చెప్పు. వారి నోటి నిండా నవ్వు ఉండేను. వాట్ ఏ లాఫ్ ఇట్ ఈస్. కాబట్టి నోటి నిండా నవ్వు పెట్టుకున్నానంట. అంత చక్కటి నవ్వు. There are different types of laughs. కాబట్టి నవ్వులు అనేక రకాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ గా అంటే కృత్రిమంగా ఉంటది. half heartedly, లేదా సగం హృదయంతో నవ్వుతాం. some people laugh because others are laughing. ఏదో వేరే వాళ్ళు నవ్వుతున్నారని చెప్పి కొంతమంది నవ్వుతుంటారు. They don't know why they are laughing. ఎందుకు నవ్వుతున్నారో వాళ్ళకి తెలియదు. Because if everybody is laughing, if they kept serious, they say that he is a mad. అందరు నవ్వు వీడు ఒక్కడే సీరియస్ గా నిలబడితే వీడు పిచ్చాడు అనుకుంటారు. So he said that let me also laugh. నేను కూడా వారితో నవ్వుతాను అనుకుంటారు. They don't know why they are laughing. ఎందుకు నవ్వుతున్నారో వాళ్ళకి తెలియదు. And when I am telling this, ఈ మాట చెప్తున్నప్పుడు some of you are laughing. మీలో కొంతమంది నవ్వుతున్నారు. But I don't know why you are laughing. మరి మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలియదు. But when they laughed, అయితే వారు ఎలా నవ్వారంటే that was a genuine, original and true laugh. That is why it is said వారి నోటి నిండా నవ్వు ఉండేది. కాబట్టి వారు యథార్థముగా నిజముగా హృదయపూర్వకంగా నవ్వారు. అందుకే నోటి నిండా నవ్వు ఉంది. Lord has brought such a joy to them. కాబట్టి దేవుడే వారికి అట్టి సంతోషాన్ని తెచ్చిపెట్టినాడు. Lord brings that joy into our
our hearts. మన హృదయములకు కూడా దేవుడు అలాంటి సంతోషం తెచ్చిపెడతాడు. That's why he says that I have not forgotten you. అందుకే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. He will never forget. ఆయన ఎన్నడూ మర్చిపోడు. So he has not forgotten his people. కాబట్టి యెహోవా తన ప్రజలను మర్చిపోలేదు. So here psalmist says, ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, the Lord hath not forgotten me. యెహోవా మమ్మను మర్చిపోలేదు. Maybe you are going through suffering. నీవు శ్రమల గుండా వెళ్తున్నావేమో, Maybe you have failed. లేదా నీవు పడిపోయినావేమో, You could not get your promotion. నీకు పదోన్నతి రావట్లేదేమో, You are going through poverty. లేదా దరిద్రత గుండా వెళ్తున్నావేమో, Some sort of sorrow in your heart. ఏదో రకమైన దుఃఖం నీ హృదయంలో ఉన్నదేమో. With all these things, వీటన్నిటి మధ్యలో remember one thing. ఒకటి జ్ఞాపకం పెట్టుకో, God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. My son, నా కుమారుడా, my daughter, నా కుమారి, I have not forgotten. నేను నిన్ను మర్చిపోలేదు. I remember. జ్ఞాపకం పెట్టుకున్నా. I remember you. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. I remember all the things which are happening in your life. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయమును కూడా నేను గుర్తుపెట్టు. And those things will be turned into a great joy and glory. కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో సంతోషముగాను ఘనతకు కారణముగాను అవుతాయి. Last time I came, I told some about some part of my fire accident. I remember. Yes. కాబట్టి గతించిన దాన్ని వచ్చినప్పుడు నాకు జరిగిన అగ్ని ప్రమాదంలో గురించి కొద్దిగా భాగం చెప్పినా. Maybe last message or during the anyhow I'll repeat it. Maybe some people it may be encouraging to చివరి them. వర్తమానం అనుకుంటా, ఆరాధన తెలియదు. సరే మళ్ళీ ఒకసారి చెప్తాను, వినని వారు వినవచ్చు. When I met with the accident, కాబట్టి నేను అగ్ని ప్రమాదం గుండా వెళ్ళినప్పుడు I was in a death bed. నేను మరణ పడక మీద ఉండినా. And doctor declared that I will die in 48 hours. 48 గంటల్లో నేను చనిపోతాను డాక్టర్ Whole చెప్పేసి. my body, it was a fire accident. నా దేహం అంతా అగ్నితో నిండిపోయింది. Whole body was completely burnt. కాబట్టి నా శరీరం అంతా కాలిపోయింది. My eyes were burnt out. నా కళ్ళు కాలిపోయినాయి. And I was lying on the bed just like a lump. కాబట్టి ఏదో ఒక ముద్దలాగా, మాంసపు ముద్దలాగా పడిపోయాను. No talk, no sight. కనబడడం లేదు, దృష్టి లేదు. I was just lying there, పడుకున్నాను అంతే. counting the hours to depart. కాబట్టి ఇక ఎడబాచుటకు నేను కేవలం గంటలు లెక్క Because పెట్టుకున్నాను. doctor already is declared that in 48 hours he will die. ఎందుకంటే డాక్టర్లు చెప్పేసినారు, నిర్ధారణ చేసిన 48 గంటలు నేను చనిపోతాడని. And many brothers used to come and visit. కాబట్టి చాలా మంది సహోదరులు వచ్చారు దర్శించడానికి. See, I used to wait for that 4 o'clock because that is a visiting hour. కాబట్టి 4 గంటలు ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తాను, ఎందుకంటే అదే విజిటింగ్ అవర్స్. And lot of brothers and sisters used to come. చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ వచ్చినారు. Most of the people said only one common thing. అందరూ కూడా ఒకే సామాన్యమైన విషయం చెప్పినారు. What is that? ఏంటండి? Why God has forgotten brother? దేవుడు ఎందుకు మిమ్మల్ని మర్చిపోయాడు బ్రదర్? నన్ను వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళే అనుకుంటున్నారు. Why God has forgotten him? దేవుడు ఎందుకు ఆయన్ని మర్చిపోయినాడు? Everybody is coming and telling the same thing. అందరూ కూడా వచ్చి ఇదే మాట అంటున్నారు. I was just listening. నేను కేవలం వింటా ఉన్నాను అంతే. And listening, and everybody coming, keep on listening, and finally it has turned to my problem. కాబట్టి అందరూ చెప్పి చివరికి అది నా సమస్యగా మారిపోయి. Then I started thinking, till that time I never thought that God has forgotten me. అంతవరకు అసలు దేవుడు నన్ను మర్చిపోయాడన్న తలంపే రాలేదు నాకు. So these dear believers have reminded me that God has forgotten me. కాబట్టి ప్రియమైన విశ్వాసులందరూ కూడా నాకు జ్ఞాపకం చేసినారు అన్నమాట, దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయాడు అని. You know, when you visit sick people, most of the believers, they don't know how to talk to the sick people. కాబట్టి చాలా మంది విశ్వాసులకి అనారోగ్యంలో ఉన్నవాడిని దర్శించినప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. Simply they will be talking so many rubbish things to create problems to the sick people. కాబట్టి అనారోగ్యంగా ఉన్నవారికి కేవలం సమస్యలు తెచ్చిపెట్టడానికే ఏవో మాట్లాడుతుంటారు. Out of excitement. ఏదో ఉత్తేజంలో ఉద్వేగంలో We must be very careful. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. I always tell the people, when you go to the sick people, you must be very careful about speaking to them. కాబట్టి రోగులను దర్శించడానికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. One brother went to another brother who got heart attack because of high BP. కాబట్టి హై బీపీ వలన గుండెపోటు వచ్చిన ఒక బ్రదర్ దగ్గరికి ఇంకో బ్రదర్ వెళ్ళాడండి. He was in the hospital. హాస్పిటల్లో ఉన్నాడు అసలు. He went to pray. కాబట్టి ఈ సహోదరుడు ప్రార్థన చేయడానికి He వెళ్ళాడు. said, brother, what happened? ఏం బ్రదర్ ఏమైంది అన్నాడు. Suddenly this BP has gone up and then I got attack. హఠాత్తుగా రక్తపోటు ఎక్కువైపోయింది అన్న, గుండెపోటు వచ్చేసింది అని అన్నాడు. So he said, ఆయన అన్నాడు, అన్న ఈ హై బీపీ is very dangerous. అన్న ఈ హై బీపీ చాలా డేంజర్ అన్న. నిన్న last week my neighbor got high BP, within 5 minutes he died. పోయిన వారము హై బీపీ వచ్చి మా పక్కింటోడికి వచ్చింది, ఆడు గంటలు చనిపోయాడు. కానీ మనకేం కాదు. ఇవన్నీ చెప్పి మనకేం కాదంట. So we have our God. మనకైతే మన దేవుడు ఉన్నాడు. ఇవన్నీ
only that first one is working in his heart. Or heart, high BP వచ్చి in 5 minutes he died. హై బీపీ వచ్చి 5 నిమిషాలు కూడా అయితే తెలియదు, కానీ ఈ మాట మాత్రం తన హృదయంలో కలవరం తెచ్చింది. He gave so many promises, no promises have entered in him. కాబట్టి తానేమో అనేక వాగ్దానాలు ఇచ్చాడు, కానీ ఏ వాగ్దానం తనలోకి పోదన్నమాట. That's why the same thing happened to me also. ఇదే విషయం నాకు కూడా జరిగినప్పుడు Then I started thinking, why God has forgotten me? నేను కూడా ఆలోచన చేయడం మొదలుపెట్టిన, దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయాడు? God could have saved me. నన్ను రక్షించొచ్చు కదా దేవుడు. God could save this Shadrach, Meshach, Abednego from the fire, but why he could not save me? షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో నుంచి తప్పించినాడు, నన్ను ఎందుకు తప్పించలేకపోయినాడు? There was not a smell of fire on them, and my body is completely burnt like a charcoal. వారికైతే అసలు ఆ అగ్ని యొక్క వాసన కూడా తగలేదు, నా దేహం అయితే బొగ్గులా కాలిపోయింది. Many times it looks injustice. అనేక సార్లు ఇది అన్యాయంగా కనబడుతుంది. James was killed by Herod. హేరోదు యాకోబును చంపించినాడు. Herod killed him. కాబట్టి హేరోదు చంపేసినాడు యాకోబుని. God allowed it. దేవుడు అనుమతించినాడు. We have no question. మనమేం ప్రశ్నించలేం. When Peter was in prison, కానీ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు and God delivered him. పేతురు దాన్ని విడిపించినాడు. ఇప్పుడు పేతురు భార్య యాకోబు భార్య ఇద్దరు కలిసిండ్రంటే, పేతురు భార్య యాకోబు భార్య ఇద్దరు కలిసారు అనుకోండి, చూసుకోండి ఇంకా డిస్కషన్ ఎట్లా ఉంటుందో. See, my husband, your husband, God has saved, delivered me from the prison. My husband, God has allowed him to be beheaded. What an injustice, God. నీ భర్తనేమో చెరసాలలోంచి దేవుడు విడిపించినాడు, నా భర్తనేమో హేరోదు చేత శిరచ్ఛేదనం చేయడానికి అనుమతించాడు. ఎంత అన్యాయస్తుడు దేవుడు. What an injustice, God. దేవుడు అన్యాయస్తుడు కాదా? It looks to injustice to any human being. కాబట్టి ఏ నరమాత్రునికి అది అన్యాయంగా కనపడుతుంది. His way, God, today's in our family prayer we are reading, God is righteous in his all his works. కాబట్టి దేవుడు తన క్రియలన్నిటిలో నీతిమంతుడు అని. He is a righteous God. ఆయన నీతిమంతుడు. It looks injustice to you and I. నీకు నాకు అన్యాయంగా కనబడొచ్చు. Our human limit, our brain is very limited brain. కాబట్టి మన మనస్సు, మన మెదడు అనేది అది పరిమితమైనది, చిన్నది. It cannot think beyond our limit. కాబట్టి మన పరిమితికి అవతల అది చేరదు. Every brain has a limit. కాబట్టి ప్రతి మెదడుకు ఒక అవధులు ఉంటాయి. It may be less and more, that is a different thing. కొద్దో గొప్ప కావచ్చు, ఒక పరిమితి అవధి ఉంటుంది. But it cannot, our thinking cannot go beyond that. కానీ ఆ హద్దుకు దాటి మన మెదడు వెళ్ళదు. That's why God said, your thoughts are not my thoughts. అందుకే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని దేవుడు. And it is as far as heaven and on the earth. ఆకాశమునకు భూమి ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తుగా నా తలంపులు. His ways are past finding out. కాబట్టి ఆయన మార్గములు అగోచరములు. But his ways are perfect. కానీ ఆయన మార్గములు పరిపూర్ణమైనవి. Many times we forget that. అనేక సార్లు మనం ఈ విషయం మర్చిపోతాం. So on that day, కాబట్టి ఆ దినం, then I started day and night. I was worried why God has forgotten me. దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయాడు అని ఇక నేను ఒకటే మదన పడుతున్నాను, ఆలోచిస్తున్నాను. And it was like a brainwash to me. ఇక అంతా బ్రెయిన్ వాష్, బుర్ర వాత పడిపోయింది. After a few days, కొందిలం అయిపోయింది. my eyes were open. One eye was open. ఒక కన్ను కొద్దిగా తెరుచుకుంది. And then I told, after so many days I could not read the Bible because my eyes were completely got stuck up. కాబట్టి కళ్ళు బాగా అది చిక్కుకుపోయినాయి కాబట్టి చాలా దినాలు బైబిల్ చదవలేదు. ఒక కన్ను తెరుచుకున్నాను. I told my wife to నా భార్యతో చెప్పినాను, give me Bible. ఒక బైబిల్ ఇవ్వమ్మా అని అడిగాను. I took my Bible, the same Bible. ఇదే బైబిల్ తీసుకున్నాను. And I started reading. చదవడం మొదలుపెట్టాను. I just started reading. I mean, with one eye, very slowly, carefully, few words, because so many days I could not read the Bible. కాబట్టి ఒకే కన్ను ఉండింది కాబట్టి చాలా రోజులు బైబిల్ చదవలేదు. మెల్లిగా ఒక వచనం తర్వాత ఒక వచనం చదువుతా ఉన్నాను. And that was ringing in my mind continuously. It was like a brainwash. కాబట్టి ఇక నా బుర్రంతా వాళ్ళు కడిగేసినట్టు అయిపోయింది. ఇంకా అది ఎడతేక అదే ఆలోచనలు వస్తా ఉంది. Why God has forgotten me? దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయాను? I was reading the word of God, that was ringing in my mind. కాబట్టి దేవుని వాక్యం చదువుతా ఉన్నాను, ఒక పక్క మనసులో ఎక్కడో ఆ మాట మొదలుతా ఉంది. Why God has forgotten? దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయాడు? He could deliver Peter. పేతురుని విడిపించగలడు. He could save Shadrach, Meshach, Abednego. షద్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండం నుంచి విడిపించినాడు. He would have saved me also. నన్ను కూడా రక్షించి ఉండవచ్చు కదా. Why he has forgotten me? అయితే ఎందుకు నన్ను మర్చిపోయాడు ఆయన?
Then as I was reading ఆ విధంగా చదువుతుండగా book of Isaiah యెషయా గ్రంథం chapter 44, 44వ అధ్యాయం I came to one verse. ఒక వచనం దగ్గరికి I was వచ్చాను. reading the whole chapter. ఈ అధ్యాయం అంతా చదువుతుంటేనే Then I came to one verse, ఒక వచనం దగ్గరికి వచ్చాను. verse 21. 21వ వచనం. And it was a tremendous voice of God I could hear through this verse. అద్భుతమైన దేవుని యొక్క స్వరమును ఈ వచనం ద్వారా నేను వినగలిగినాను. On that deathbed, ఆ మరణ పడక మీద God spoke to me. దేవుడు నాతో Through మాట్లాడాడండి. this verse I heard his voice. ఈ వచనం ద్వారా ఆయన స్వరాన్ని విన్నాను. You know what it says? అని ఏమంటాడు? Remember these, O Jacob and Israel, for thou art my servant, I have formed thee. Thou art my servant, O Israel. And particularly this last portion of the verse, thou shalt not be forgotten by me. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు. ఈ చివరి మాట గమనించండి, నేను నిన్ను మరిచిపోజాలను. It was like a shocking to my heart. నా హృదయానికి ఎంతో అవాక్కైపోయినాను. In other words, it says, this word actually, it says like this, it is impossible for me to forget you. ఇంకో మాటలో ఈ వచనం ఏం చెప్తుందంటే, నేను నిన్ను మరిచిపోవడం అసాధ్యం. That's what in English, Telugu also says. తెలుగులో కూడా అదే రకంగా ఉంది. నేను నిన్ను మరిచిపోజాలను. It is not possible. నా చేత కాదు. Anything I may do, I may forget, but not you. ఏదైనా నేను మర్చిపోతానేమో కానీ నిన్ను మాత్రం నేను మర్చిపోలేను. Thou shalt not be forgotten of me. నేను నిన్ను మరిచిపోజాలను. That word has brought such a comfort. Then I started weeping and worshipping. ఆ మాట ఎంత నన్ను ఆదరించిందంటే ఇక నేను ఏడుస్తూ ఆరాధించాను. My wife was sitting at my side. కాబట్టి నా భార్య పక్కనే కూర్చుంది. And she said, ఏమంటుంది? when you were your wounds were so severe and so burning was so agonizing in your body. నీ దేహం అంతా, నీ శరీరం అంతా కాలిపోయింది, పుండ్లైపోయి అంత బాధ కలుగుతున్నప్పుడు you did not cry. నువ్వు అసలు ఏడవలేదు. But now you are much better. ఇప్పుడు ఇంకా బానే ఉన్నావు కదా. Why you are crying now? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? She thought that I am crying because of my trouble. ఇప్పుడు నాకు వచ్చిన సమస్యను బట్టి ఏడవడం లేదు. I said I am not crying because of my trouble. నేను నా సమస్యను బట్టి ఏడవడం లేదు. I am crying because of the joy. సంతోషమును బట్టి ఏడుస్తున్నాను. What joy you got now? ఇప్పుడేం ఆనందం దొరికిందే నీకు? And I shown this verse. ఈ వచనం చూపించాను. I have been thinking, నేను ఆలోచిస్తుంటేనే God has forgotten me. దేవుడు నన్ను మర్చిపోయినాడేమో. Why he has forgotten me? ఎందుకు నన్ను మర్చిపోయినాడు దేవుడు? But I heard the voice of God. అయితే నేను దేవుని స్వరం విన్నాను So clearly. ఎంతో స్పష్టంగా ఉంది. Thou shalt not be forgotten of me. నేను నిన్ను మర్చిపోజాలను. I did not read this verse because that verse is there. I don't know also that verse. నేనేదో ఆ వచనం దగ్గరకు వచ్చి అక్కడ దాన్నే చదివాను. అసలు ఆ వచనం అక్కడ ఉందని కూడా తెలియదు. I was reading from 41st chapter right from first verse. 44వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటూ వచ్చినాను అంతే. What a joy came to my heart. గొప్ప సంతోషం హృదయంలోకి వచ్చింది. I started worshipping. Till today I worship for that. అప్పుడు మొదలు పెట్టాను ఆరాధించడం. ఈ రోజు వరకు కూడా అదే ఆరాధన. What a great God we have. మనకున్న దేవుడు గొప్ప దేవుడు. What a great privilege we have to worship the living God. ఆ జీవగల దేవుని ఆరాధించే ఆధిక్యత గొప్ప. This may be your experience. This may be your situation right now. ఇప్పుడు ఇదే నీ పరిస్థితి కావచ్చు, లేదా నీ అనుభవం కావచ్చు. But God is telling that he has not forgotten you. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. The situation may be contrary in your life. నీ జీవితంలో పరిస్థితులు ప్రతికూలం కావచ్చు. Everything may be against you. అన్ని విషయాలు అందరూ నీకు విరోధంగా ఉండొచ్చు. Jacob says that verse. యాకోబు అంటాడన్నమాట, all things are against me. అందరూ లేదా అన్ని నాకు విరోధంగా ఉన్నవి. Everything is against me. అన్ని నాకు విరోధంగా ఉండొచ్చు. But nothing was against him. Actually God was building him. చూసినట్లయితే దేవుడు తనను కట్టుటకే ఆ విధంగా పెట్టడానికి ఏది విరోధంగా లేదు అసలు. So you may say everything is against you. నువ్వు కూడా అనొచ్చు, అన్ని విషయాలు అందరూ నాకు విరోధంగా ఉన్నారేంటి? These words Jacob said. ఈ మాటలు యాకోబు అన్నాడు. all things are against me. అన్ని విషయాలు లేదా అందరూ నాకు విరోధంగా ఉండేది. No, everything is happening against me. కాబట్టి సమస్తం కూడా అన్ని విషయాలు నాకు విరోధంగా జరుగుతున్నాయి. While dying Jacob, కాబట్టి మరణిస్తుండగా యాకోబు, he is the only one. I mean it's not that no others did not worship, but about only him it is said in the book of Hebrews, he while dying he was leaning on his stake, bow down his head while dying, bow down his head and worship the Lord. కాబట్టి మిగతా వాళ్ళు ఈ మాటలు చెప్పారు లేదని కాదు, కానీ యాకోబు తాను మరణిస్తుండగా తన చేతి కర్ర మీద ఆనుకొని నమస్కరించి అని రాయబడింది అక్కడ.
While dying, he worshipped the Lord. కాబట్టి ఆయన మరణిస్తుండగా కూడా దేవుణ్ణి ఆరాధించిన Why వాడు. he worshipped the Lord? ఎందుకు ఆరాధించాడు? Lord, I thought all things are against me. ఓ ప్రభువా, అన్ని విషయములు నాకు విరోధంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. But all things turned to me a blessing in my life. అయితే ఇవన్నీ కూడా నా జీవితంలో ఆశీర్వాదంగానే మారబడ్డాయి. What a great God you are. నీవెంత గొప్ప దేవుడవయ్యా. While dying, with worship he entered into heaven. What a glorious entrance. కాబట్టి మరణిస్తుండగానే ఆరాధన చేస్తూ పరలోకంలో ప్రవేశించినాడు. Shall we read that verse? ఆ వచనం చదవండి. Anybody knows? Open it quickly and read. కాబట్టి ఆ వచనం తీసుకుని దయచేసి Book of Hebrews. హెబ్రీయుల పత్రిక Chapter 11. 11వ అధ్యాయం. Read that. Search that verse and read. Those who take first. By faith, listen the word. By faith, Jacob, when he was dying, and worshipped. While he was dying, he worshipped. What a glorious worship it could be. కాబట్టి విశ్వాసం బట్టి యాకోబు అవాసన కాలమున అంటే తన మరణ కాలమునందు తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. He worshipped the Lord. దేవునికి నమస్కారం చేసినాడు, ఆరాధించినాడు. Many people say, and it is also true, to some extent I also observed. కాబట్టి చాలా మంది అంటారు, అది కూడా సత్యం, నేను కూడా గమనించినాను. Even a person died, ఒక వ్యక్తి చనిపోతుండగా even after his death, మరణించిన తర్వాత కూడా his face will be speaking how did he die. తాను ఎలా మరణించినాడు అన్నది తన ముఖం చెప్తుంది. Whether he died with miserable death, కాబట్టి దౌర్భాగ్యమైన మరణించినాడా, or he died with peaceful. I have seen many faces. లేదా సమాధానముతో మరణించినాడా. చాలా మంది ముఖాలను I have చూసినా, seen these both the faces. రెండు రకాల ముఖాలను A చూశానండి. person died in miserable. ఒక వ్యక్తి చాలా దౌర్భాగ్యంగా చనిపోయినాడు. I know when a person was dying, I was there. కాబట్టి ఆ వ్యక్తి మరణిస్తున్నా నేను ఉండినాను అక్కడ. What a groaning. ఎంతో ఏడుపు, God a crying. What విలపించుట, crying. కేవలం రోధించు, Miserable. దౌర్భాగ్యం అది. So miserable death. ఎంతో దౌర్భాగ్యం మరణం. He was restless విశ్రాంతి లేకుండా ఉన్నాడు, and shouting, అరుస్తా ఉన్నాడు, going here and there. ఇటు అటు పొర్లుతున్నాడు. Within few minutes he died. కొన్ని క్షణముల్లో మరణించినాడు. Miserable. ఎంతో దౌర్భాగ్యం. And you can see the face. ఆ ముఖం చూడొచ్చు మనం. When a person die peacefully, అయితే ఒక వ్యక్తి సమాధానంగా మరణించినప్పుడు even dead body speaks how he died. ఆ మృతదేహం కూడా ఎలా మరణించాడో అన్నది మనతో మాట్లాడుతుంది. You have never seen that? మీరు అదే చూడలేదండి ఇప్పుడు? You might have, definitely you have seen. మీరు కూడా కొద్దిగా And చూసిండొచ్చు. how many people say, ఎంతమంది అంటారు, అబ్బా ముఖం చూడండి ఎంత బాగుంది, what a peaceful face. ఆ ముఖం చూడండి ఎంత సమాధానంతో ఉన్నట్టుగా ఉంది, ఎంత సంతోషంగా ఉందండి. Their departure is a glorious departure. కాబట్టి వారి ఎడబాటు అన్నది ఎంతో మహిమాయుక్తమైన ఎడబాటు. Don't murmur. కాబట్టి గుణగకండి. God is mindful of you. దేవుడు యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. Because of little problems, simple. See, if God doesn't bring problems, we cannot grow spiritually. కాబట్టి ఏదో కొన్ని సమస్యలు వచ్చినామని కాదు, మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఆ సమస్యలను దేవుడు అనుమతిస్తాడు. Only sufferings helps us to grow. శ్రమలే మనం ఎదుగుటకు మెట్లు. You know, this fish will become perfect in swimming చూడండి, ఈ చేప ఈత కొట్టడంలో ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది? when it goes against the tide. ఆ అలకు వ్యతిరేకంగా, అలకు ఎదురాడి ఈదినప్పుడే. It has to overcome the resistance and go forward. కాబట్టి ఆ అలలను, ఆ తరంగాలను ఎదురుగా వెళ్ళి దాన్ని అధిగమించి దాన్ని The more resistance, the more perfect it will become in swimming. అప్పుడే ఆ చేప ఈత కొట్టడంలో నైపుణ్యతను సంతరించుకుంటుంది. If it goes along the flood, it need not have to swim at all. ఒకవేళ నీటి ఒరవడితో, నీటి పారుదలతో దాంతో పాటు వెళ్ళిపోతే ఇంకా ఈదాల్సిన అవసరమే లేదు చేపకి. So you cannot be perfect in your swimming unless you face the resistance. అప్పుడు ఈత కొట్టడంలో నువ్వు ఎన్నడూ పరిపూర్ణంగా ఉండలేవు, నీటితో కొట్టుకుపోతావు అంతే. So God allows it. కాబట్టి దేవుడే అనుమతిస్తాడు. That doesn't mean God has forgotten. అయితే అవి అనుమతించినాడు కాబట్టి దేవుడు మర్చిపోయాడు అన్నది అర్థం కాదు. He has never forgotten. ఆయన ఎన్నడూ మనం మర్చిపోలేడు. Worship the Lord. ప్రభువుని ఆరాధించాడు. Not only here, ఇక్కడ మాత్రమే కాదు, even in your house. మీ ఇంట్లో కూడా Spend more time, because normally we spend more time in prayer, very little time in worshiping. సహజంగా మనము ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతాం, కొద్ది సమయం మాత్రమే ఆరాధనలో గడుపుతాం. I don't mean that we should not pray more. అంటే మనం ఎక్కువ సమయం ప్రార్థన చేయకూడదని అనటం లేదు. At the same time, అదే సమయంలో we need to worship Him also
day and night. ఆయన ఆరాధించేది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది, అందుకే అధికంగా ఆరాధించాలి. David says, దావీదు అంటాడు, I bless the Lord at all times. Wonderful words. I bless the Lord at all times. నేను యెహోవా నిత్యము సన్నుతించుదును అంటాడు. And his praises shall continually. ఆయన కీర్తి నా నోట నిత్యము నుండును అంటాడు. Our God is a wonderful God. కాబట్టి మన దేవుడు అద్భుతమైన దేవుడు. He loved us so much. ఆయన మనల్ని అలాగ ప్రేమించినాడు. He gave his life. తన ప్రాణం పెట్టినాడు. He paid the heaviest price. గొప్ప క్రయమును మన కొరకు చెల్లించినాడు. Is it because of forgetting? కేవలం మర్చిపోవడానికేనా? If you purchased one dress, a very very costly dress, ఒకవేళ ఏదో చాలా ఖరీదైన వస్త్రాలు దుస్తులు మీరు కొనుక్కారని అనుకోండి, about 20,000 rupees for that suit, ఆ సూట్ కోసం 20,000 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి, very costly, చాలా ఖరీదైంది, and you keep in your almara. అల్మారాలో పెట్టుకుంటారు. After some times, కొంతకాలం అయిన తర్వాత, can anyone say, "Arey, I forgotten my suit"? అరే నా సూట్ నేను మర్చిపోయాను అని ఎవరైనా అంటారా? Nobody. You will always remember that. నీవెన్నడూ మర్చిపోలేవు దాన్ని, Very costly. ఎందుకంటే ఖరీదైనది అది. Always will be remembering. ఎప్పుడు నీ మనసులో జ్ఞాపకంలో పెట్టుకుంటావు. Lord has paid a very heavy cost. We are very precious. కాబట్టి మనము కూడా ఆయనకు ఎంతో ప్రియమైన వారు, అమూల్యమైన వారు, ఎందుకంటే గొప్ప క్రయం చెల్లించడం మన కొరకు. Let us open our mouth. కాబట్టి మన నోట్లను తెరవదాం. In spite of all the situation right now you are going through, నీవిప్పుడు వెళ్తున్న నీ పరిస్థితి ఏదేమైనప్పటికీ God wants you to swim against the tide. ఆ వరదకు ఎదురాడి నువ్వు ఈదాలి అని There may be a ప్రభువు. tide in your life. కాబట్టి నీ జీవితంలో అలలు రావచ్చు, Get against it. అయితే అలలకు ఎదురుగా వెళ్ళు, You will become perfect. నీవు పరిపూర్ణమైపోతావు. That's how God has made David. Brought to the highest level of his spiritual standard. అట్లు దావీదును కూడా అనేక పరిస్థితులు కూడా తీసుకెళ్లి ఆత్మీయ అత్యున్నత స్థానానికి తీసుకొచ్చినాడు. More suffering, more suffering, ఎంత అధికంగా శ్రమలు వస్తే more perfectness, అంత అధికంగా పరిపూర్ణత వస్తుంది, more worship. అంత ఎక్కువగా ఆరాధన చేయగలుగుతాం. Those who go through lot of sufferings, they only worship more with the Lord. కాబట్టి ఎవరైతే ఎక్కువ శ్రమల గుండా వెళ్తారో వాళ్ళే ఆరాధన సరిగా చేయగలుగుతారు. Fruit of suffering is worship. కాబట్టి శ్రమల ఫలమే ఆరాధన. So because of one thing, ఒక విషయాన్ని బట్టి our Lord has not forgotten us. ఆ దేవుడు మనల్ని ఎన్నడూ మర్చిపోలేడు. Let us remember this. వీటిని జ్ఞాపకం చేసుకుందాం. And let us open our mouth. మన నోట్లను తెరుద్దాం. Maybe you are shut the mouth for days together. కొన్ని దినముల వరకు నీవు నీ నోటిని బంద్ చేసుకున్నావేమో. Once upon a time you were the one to worship always. ఒకప్పుడు నీవే మంచిగా గట్టిగా ఆరాధన చేసేవాడివేమో. But what happened now? అయితే ఇప్పుడేమైంది? Why you have stopped? ఎందుకు నీవు ఆపేసినావు? The devil has deceived you. కాబట్టి అపవాది నిన్ను మోసం చేసినాడేమో. There is a devil's voice saying that God has forgotten you. దేవుడు నిన్ను మర్చిపోయాడు అని అపవాది నీ చెవుల్లో చెప్తున్నాడేమో. That is contrary to the word of God. అయితే ఆ మాట దేవుని వాక్యానికి భిన్నంగా ఉంది. The word of God says దేవుని వాక్యం అంటుంది, God has never forgotten. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. What a joyful thing. ఎంత సంతోషకరమైన విషయం Let అండి. us open our mouth. కాబట్టి మన నోళ్ళని తెరుద్దాం, Let us worship him. ఆయన ఆరాధిద్దాం. Those people of Israel in Egypt, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అందరూ when they heard this, వారు ఆ మాట వినగానే they all bowed on their head and తల worshiped. వంచి నమస్కారం చేసి Our ఆరాధించారు. God is worthy to be worshipped. ఎందుకంటే దేవుడు ఆరాధనకు యోగ్యుడు. Worship the Lord day and night. ప్రతి దినము ప్రతి రాత్రి ఆయన ఆరాధించారు. When you get up in the morning, spend more time in worshiping the Lord. మీరు ఉదయం లేవగానే ఆరాధించుట్లో అధికమైన సమయం గడపండి. This is a wonderful secret of joyful life. కాబట్టి సంతోషకరమైన జీవితానికి ఇది ఒక రహస్యం. Worship for everything happening in your నీ life. జీవితంలో జరుగు ప్రతి విషయం కొరకు ఆయన ఆరాధించండి. God is righteous in all his works. దేవుడు తన క్రియలు తన కార్యములు అన్నిటిలో నీతిమంతుడు. His ways are perfect. ఆయన మార్గములు పరిపూర్ణమైనవి. So remembering in the light of these words, let us go to worship. కాబట్టి ఈ వాక్య వెలుగులో మనం ఆరాధనలో ప్రవేశిస్తాం.